అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ సిద్దంగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని వెల్లడించారు. హాస్పిటల్ ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు, మౌలిక వసతులు, వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది, భద్రత, ఇతర సహాయక వ్యవస్థల్ని పరిశీలించేందుకు మంత్రి దామోదర్ రాజనరసింహ టిమ్స్ ను సందర్శించారు. హాస్పిటల్లోని ఏ, బి, సి బ్లాకులను పరిశీలించారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఉద్యోగులతో మాట్లాడి సేవల నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను పరిశీలించిన మంత్రి ప్రారంభానికి ముందు పూర్తి చేయాల్సిన పనులు, అవసరమైన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మిగిలిన అన్ని పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసి హాస్పిటల్ను పూర్తి స్థాయి సేవలకు సిద్దం చేయాలని ఆదేశించారు. హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వ్యవస్థలు సమన్వయంతో పనిచేసేలా ముందస్తు కార్యాచరణ సిద్దం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రజలకు కార్పొరేటివ్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యానికి అనుగుణంగా డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ ను అభివృద్ది చేస్తున్నామని మంత్రి తెలిపారు. టిమ్స్ లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లోని ప్రధాన ప్రభుత్వ హాస్పిటళ్లపై ఉన్న ఒత్తిడి తగ్గడంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం అవసరమైన రోగులకు మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. టిమ్స్ సనత్ నగర్ ఇనాగరేషన్కు సిద్ధంగా ఉన్నది. 1082 16 ఆపరేషన్ థియేటర్స్, సో ఎమర్జెన్సీ బెడ్స్, సర్జికల్, మెడికల్, తర్వాత ట్రయేజ్, ఇవన్నీ కలిపి కూడా 88 అన్నీ కలిపి ఈరోజు ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాకు అన్ని హంగులలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా కార్డియాక్ సైన్సెస్, తర్వాత ట్రాన్స్ప్లాంట్కు సంబంధించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించడానికి టిమ్స్ సనత్ నగర్ సిద్ధంగా ఉందనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఇనాగరేట్ చేస్తారు.